పోయింది. అవర్ వింటేజ్ బాస్ ఇస్ బ్యాక్ అగైన్. హుక్ స్టెప్ సాంగ్ అయితే సినిమా థియేటర్లో భయంకరంగా పండగ చేసుకుంటున్నారు. పర్టికులర్ మా ఏదైతే నేను కంపోజ్ చేసిన స్టెప్ ఉందో ఫ్యాన్స్ అందరూ ఫోన్ చేస్తున్నారు, చాలా చాలా బాగుంది అంటున్నారు. సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్ అన్న. సంక్రాంతికి ఒక చిన్న వల్గారిటీ లేకుండా, ఒక చిన్న నెగిటివిటీ లేకుండా ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ మనశంకర్ వరప్రసాద్ గారు. అసలు బాస్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది అది గోల్డెన్ ఆపర్చునిటీ. అంటే నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత నేను సాంగ్ చేయడం ఒక ఎత్తు, మళ్ళీ బాస్ పక్కన జస్ట్ ఇలా బాస్ ఇలా లాగి నన్ను, అంటే అప్పట్లో లారెన్స్ మాస్టర్, ప్రభుదేవ్ మాస్టర్ని ఎట్లయితే ఎంకరేజ్ చేశారో మళ్ళీ బాస్ సెలెక్ట్ చేసిన పీస్ నేను మాస్టర్ పీస్ అనమాట. సో చూద్దాం మరి, చెప్పలేము. అంటే ఆయన ఏం చేసినా, ఆయన నడిస్తే కూడా ఒక స్టెప్పే కాబట్టి. బట్ ఈ మన మొబైల్ స్టెప్ అయితే మాత్రం గట్టిగా వైరల్ అయిందన్న. నాకు కాల్ చేశారు, వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ సినిమా కూడా చేయబోతున్నాను బాస్ది. సో ఇక బాస్ కాంపౌండ్లో ఒక మార్క్ వేసుకున్నా కాబట్టి అన్న అదృష్టం. ఇక అది చెప్తున్నా కదా, నాకు అది దేవుడిచ్చిన వరం. అది బాస్ కూడా నన్ను ట్రస్ట్ చేశారు. అట్లా ట్రస్ట్ చేసి ఈ సాంగ్ సందీపే చెయ్యాలి అని బాస్ ఎప్పుడైతే అనుకున్నారో, అదేనా ఆయన ఇన్ని సినిమాల ఎక్స్పీరియన్స్లో ఆయనకి తెలియంది ఏంటి. సో ఆల్రెడీ హీ నో సందీప్ క్యాన్ డూ అని. నాకే భయంగా ఉండే, బట్ బాస్ ట్రస్ట్ చేశారు కాబట్టి సక్సెస్. ఆడియన్స్ అయితే అదిరిపోతుంది అసలు, థియేటర్ లో పగిలిపోయింది అసలు. నెక్స్ట్ ఈవెన్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కూడా, ఫస్ట్ హాఫ్ బ్యాంగ్, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందన్న. అసలు సూపర్ సినిమా. నెక్స్ట్ సూపర్ అండి, సో ఎంజాయింగ్ ఇట్. చాలా బాగుంది. చిన్నపిల్లలు ఏంటి, అసలు పెద్దవాళ్ళు ఏంటి, ముసలి వాళ్ళు, ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఫోన్ పట్టుకొని ఇట్లా 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 షేక్ చేస్తున్నారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ బాస్ ఎరా అంతే. ఇది మన పండుగ, మెగా అభిమానుల పండుగ. సినిమా సూపర్ డూపర్ హిట్. మెగా అభిమానులందరికీ సంక్రాంతి పండుగ. సినిమా సూపర్ డూపర్ హిట్. అండ్ బాస్ డాన్స్ చేస్తుంటే ఒక్కొక్క మూమెంట్ కూడా మేము ఆల్రెడీ లైవ్ లో షూట్ లో చేసినప్పుడే మేము ఎక్స్పీరియన్స్ అన్ని ఇంటర్వ్యూస్ లో షేర్ చేసుకున్నాం. బట్ ప్రతి ఒక్కరు నిన్నటి నుంచి మాకు కంటిన్యూ కాల్ చేసి వాళ్ళ హ్యాపీనెస్, మెగా అభిమానుల హ్యాపీనెస్ అందరూ షేర్ చేసుకుంటున్నారు. సో నో వర్డ్స్, మా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది. చాలా విషయాలు షేర్ చేసుకున్నాం, నో వర్డ్స్. అండ్ చాలా చాలా అదంతా కూడా ఒక బ్యూటిఫుల్ మెమరీస్ అవన్నీ మాకు. అంతే, మేము పడిన కష్టం అంతా మర్చిపోయాం. మేము మా చెమట చిందించి ఇన్ని రోజులు మీరు చూస్తున్న ఆ రీల్స్ ఏదైతే ఉందో, అంటే బాస్ ఒక రీల్ లో మమ్మల్ని చూస్ చేసుకోవడం అంటే ఒక నిజమైన కష్టజీవి యొక్క కష్టము, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది అన్నట్టు. బాస్ మమ్మల్ని చూస్ చేసుకోవడం, సందీప్ కి అందరూ మెగాభిమానులు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్తున్నారు. అంటే ఇన్నాళ్ళుగా మేము వింటేజ్ చిరంజీవి గారిని చూస్తున్నాం బాస్, బికాస్ ఆఫ్ సందీప్ గారు అని మాకు కాల్ చేస్తుంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అండ్ మీడియా మిత్రులు కూడా, మీ అందరు కూడా, మీ మొదటి నుంచి, అంటే మేము జీరోలో ఉన్నప్పటి నుంచి మాకు మీడియా మిత్రుల అభిమానం అందరిది ఉంది, ఎంకరేజ్మెంట్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా గురించి చెప్పే ముందు ఒక్క నిమిషం అనిల్ రావుపూడి గురించి చెప్తాను. అనిల్ రావుపూడి హెయిర్ నుంచి టో వరకు తెలుగు సినిమాలు జీర్ణించేసుకున్నాడు. అంటే చిరంజీవితో సినిమా అనగానే స్పెషల్గా హోంవర్క్ ఏం చేయక్కర్లా అనిల్ రావుపూడి. చిరంజీవితో సినిమా అనగానే ఆ తెలుగు సినిమాలు నరనరాన ఉన్నాయి. ఇప్పుడు మనకి రాజమౌళి కాంటినెంటల్ కంటెంట్ ఇస్తాడు, అంటే తమిళనాడియన్కి ఏ ఫీల్ వస్తుందో తెలుగు ఆడియన్కి అలాంటి ఫీల్ వస్తుంది. బట్ అనిల్ రావుపూడి, త్రివిక్రమ్ శ్రీనివాసు మన భాషతో ఆడుకుంటారు, మన తెలుగు సెన్సిబిలిటీస్, మన తెలుగు హీరోల బాడీ లాంగ్వేజ్ బాగా చదువుకుని వచ్చారు వీళ్ళు. సో చిరంజీవితోటి ఒక అద్భుతమైన సినిమా తెద్దాం అనుకోవాలి అతను. చిరంజీవి పాత సినిమాల్లో అద్భుతంగా పేలిన కంటెంట్ అంతా తీసుకొని దాని మీద కథ అల్లుకున్నాడు. దాంతో
ఇప్పుడు చిరంజీవి ఏంటి, ఒక మెర్సిడెస్ కారు, ఒక వాల్టర్ వీరే ఒక్కటి పక్కన పెడితే ఈ మధ్యకాలంలో మెర్సిడెస్ కారు గతుకుల బండి మీకు పోయింది. సో బండి ఎంత బాగున్నా మనకి ఎంజాయ్మెంట్ రాలా. అలాంటి చిరంజీవిని తీసుకొచ్చి అతని బాడీ మీటర్లో, అతని లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్లో సినిమా చేసి ఆ మెగా కార్ని తీసుకొచ్చి F1 రేస్ మీద వదిలేశాడు. ఇంకా చిరంజీవి ఆడుకోడు, ఎందుకంటే అతనికి తెలుసు, అతను అదే రౌడీ అల్లుడు, అదే దొంగ మొగుడు, అదే ఆ మీటర్లో చేయమనేటప్పటికి చిరంజీవికి ఇంకా ఫ్రీకౌట్ అయిపోయాడు. అతను 70 ఏళ్ళు, అసలు యూ విల్ నాట్ ఈవెన్ ఫీల్. ఎస్పెషల్లీ సుక్కు పాట కానీ, ఇంకో హుక్ స్టెప్ పాట కానీ చాలా అద్భుతంగా చేశాడు. మంచి గ్లామరస్గా ఉన్నాడు. ప్లస్ ఇంకోటి ఏం చేశారంటే వెంకటేష్తో చిరంజీవిని ర్యాగింగ్ చేయించారు. అతను చిరంజీవి అంటే మగధీరుడు, జగదేక వీరుడు ఇలా అంటాం కదా, అలా కాదు, అన్ని తప్పులు చేస్తూ ఉంటాడు, నాలుగు కొరుక్కుంటూ ఉంటాడు, పక్కన చాలా టీం ఏంటి సార్ అంటూ ఉంటారు. అవన్నీ భలే పండే. కానీ హీరోయిజం ఎలివేట్ చేయవలసిన చోట బ్రహ్మాండంగా ఎలివేట్ చేసి పారేశాడు. కామెడీ పైగా వెంకటేష్ చిరంజీవి పాటలు పాడుతూ ఆయన ఏడిపిస్తాడు. వాడి చిరంజీవి గారి వైఫ్కే ఇతను పక్క నుంచి కన్ను కొడుతూ ఉంటే ఎలా ఉంటుంది చిరంజీవి అని పిసుక్కోవడం. ఎంత బాగా తీశాడండి అనిల్ రావిపూడి. మన పక్కా తెలుగు డైరెక్టరు. ఇతను ఇంటర్నేషనల్ కంటెంట్, ఎక్స్పెరిమెంట్ ఫిలిమ్స్, మీ మైండ్కి ఏదో పెద్ద పజిల్ పెడదాం ఏమీ లేదు. సంక్రాంతికి రండి, తల్లిదండ్రులు మీ పిల్లల్ని తీసుకురండి, పాప్కార్న్లు కొనుక్కోండి, హాయిగా థమ్స్అప్లు కొనుక్కోండి, చూడండి, నవ్వి చచ్చిపోతారు, ఫుల్గా ఎంజాయ్ చేసి ఇళ్ళకి వెళ్ళిపోతారు. సో మనసుకి హత్తుకునే సినిమా తీశాడు, మంచి కామెడీ ఎంటర్టైనర్ తీశారు. ఈ సంక్రాంతికి ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్. ప్లస్ టెక్నికల్గా కూడా సేమ్ టీం కాబట్టి సంక్రాంతికి వస్తారు, బ్రహ్మాండంగా ఉంది టెక్నికల్గా కూడా. మనం నేనైతే మాత్రం చెప్తున్నా ఒకటే మాట, తరానికి ఒక స్టార్ రావచ్చు, తరాలు మారచ్చు, కానీ ప్రతి తరానికి నిలిచిపోయేది మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే. ఎందుకు అనేది మనకి ఈ సినిమా చూస్తే అర్థమైంది. ఎందుకు అంటే అనిల్ రావిపూడి గారు చూపించారు మెగాస్టార్ గ్రేస్, మెగాస్టార్ కామెడీ టైమింగ్, మెగాస్టార్ ఎమోషన్స్, మొత్తం మెగాస్టార్లో ఏదైతే అన్ని రసాలు ఉన్నాయో ఆయన ఖచ్చితంగా అన్నీ వాడుకొని వదిలేశారు. ఇలా ఫ్యాన్స్ మీద వదిలేశారు, తీసుకోండి రా మీ చిరంజీవిని అని. మేము చిరంజీవిని చూస్తూ బాస్ తనివి తీరలేదు, నాకు నిజంగా చెప్తున్నా, ఇంకో రౌండ్ వేస్తాను నేను, ఇంకో రౌండ్ ఖచ్చితంగా వేస్తా. ఆ ఫస్ట్ హాఫ్ ఏంటండి బాబు, పీక్ ఎంటర్టైన్మెంట్, అసలు పీక్ ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ హాఫ్ ఒక హై ఇచ్చేసింది, ఈ మూవీ ఓపెనింగ్ నుంచే ఒక హై. అంత హైలో ఉన్నప్పుడు సెకండ్ హాఫ్ కొంచెం ఫ్లాట్గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఈ మూమెంట్లో వెంకటేష్ గారు ల్యాండ్ అయిపోతారు సినిమాలో. మళ్ళీ వెంకటేష్ గారు ల్యాండ్ అయిపోగానే వాళ్ళిద్దరు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, వాళ్ళిద్దరిది బ్యాంటర్స్, వాళ్ళిద్దరి టీజింగ్, వాళ్ళిద్దరి తాలూకా డ్యాన్సులు. ఏంది బాసు సంగతి డ్యాన్స్ మీరు ట్రైలర్ చూశారు కదా పాటది, అది జస్ట్ ప్రోమో సార్, అది జస్ట్ టీజర్ అంతే. సినిమాలో ఇంకా చాలా ఉంది. వీళ్ళిద్దరు వేసే డ్యాన్స్ స్టెప్పులు ఉంటాయి, అది నేను చెప్తే స్పాయిలర్ అయిపోద్ది. సో ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఇట్, బట్ చెప్తున్నా చాలా అంటే చాలా స్టఫ్ ఉంది సినిమాలో. అండ్ మెగాస్టార్ని ట్రోల్ చేసే ప్రతి ఒక్కడికి సినిమా ఆన్సర్. అనిల్ రావిపూడి గారు థ్యాంక్ యూ సో మచ్. మనసారా మెగాస్టార్ని ఎలా అయితే చూడాలనుకున్నామో అలా చూసుకున్నాం సార్. అండ్ కౌంటర్ వేశారు మెగాస్టార్ గారు చిన్నపిల్లల మీద. ఈ పాత గూన్స్కి మనం అంటే ఏంటో తెలుసురా, కొత్త గూన్సే కొంచెం ఓవర్ ఎక్సైట్ ఫీల్ అవుతారు, ఓవర్ యాక్టింగ్ చేస్తారు అన్నట్టు. అంటే ఆయన మీద ట్రోల్ వేసి ఈ లాక్డౌన్ కిడ్స్, జెన్జీ కిడ్స్, మెగాస్టార్ చిరంజీవి అంటే ఏంటో తెలియని వాళ్ళు చూడండి రా, సినిమా చూడండి ఒకసారి వెళ్ళి, మీకు తెలుస్తుంది ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఏంటి, ఆ డ్యాన్స్ ఏంటి అని. 70 ఇయర్స్ ఏజ్కి తగ్గ రోల్స్ అంటారు కదా, ఎందుకు చేయాలరా ఏజ్కి తగ్గ రోల్స్? ఆయన దగ్గర ఇంకా ఎనర్జీ ఉంది, ఆయన దగ్గర ఇంకా ఆ చరిష్మా ఉంది, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది, ఎందుకు చేయాలి ఏజ్ తగ్గ రోల్స్? డ్యాన్స్ చేయాలి, చూస్తాను నేను 70 ఏళ్ళగా డ్యాన్స్ చేసి చూపించండి మీరు. సో ఓవరాల్గా నేను ఒకటే చెప్తున్నా, ఈ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు కొట్టేశారు, ఫుల్ మీల్స్ పెట్టేశారు మనకి. ఇంట్రడక్షన్ సీన్ నిజంగా చెప్తున్నా, ఆ ఇంట్రడక్షన్ సీన్ నుంచే టాప్ నాచ్ హై ఇచ్చేసారు మనకి. ఎప్పుడైతే మనకి మెగాస్టార్ చిరంజీవి గారు ఒక సింపుల్ ఫ్యామిలీ మ్యాన్ లాగా కూరగాయలు దొరుకుంటూ స్క్రీన్ మీద కనిపిస్తారు. సింపుల్ ఇంట్రడక్షన్ సార్, సింపుల్ ఇంట్రడక్షన్, ఏం లేదు అక్కడ ఎలివేషన్ సీన్ ఏం లేదు. చిరంజీవి సినిమాల్లో ఎప్పుడు ఇలాంటి ఇంట్రడక్షన్ ఉండదు. బట్ అదే అంటున్నా, అనిల్ రావిపూడి గారికి ఫ్యాన్స్ పల్స్ తెలుసు, ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ తెలుసు, ఏం కావాలో ఏం కోరుకుంటున్నారో తెలుసు. సింపుల్ గా చిరంజీవిలో ఒక ఫ్యామిలీ మ్యాన్ ని చూపించి ఒక ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ అట్రాక్ట్ చేసేస్తారు ఈ టైప్ ఆఫ్ ఎంట్రీతో. అంత బాగుంటది. ఓవరాల్ గా సంక్రాంతి మొదలైపోయింది మన శంకర వరప్రసాద్ గారితో. సంక్రాంతి బరిలో ఇంకా చాలా మూవీస్ వస్తున్నాయి, అవి కూడా బాగుండాలని కోరుకుంటున్నా. కానీ బ్లైండ్ విన్నర్ అనిల్ రావిపూడి గారు ఈ సినిమాతో 300 కోట్లు టచ్ చేస్తారు. పోయినసారి మిస్ అయిపోయారు, ఈసారి 300 కోట్లు ఫిక్స్.